ఈ చెట్టు డ్రై అయిపోయింది టోటలీ. వాటికి నీళ్లు పోసేసి నీడలో తెచ్చిపెడితే మళ్ళీ చిగురు ఇచ్చింది. దాని కేర్ మనం తీసుకునే కొద్దీ చూడండి, అయిపోయింది నా లైఫ్ అనుకోని ఎప్పుడు అనుకోకూడదని మనము ఈ చెట్ల ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ సీజనల్ ప్రకారంగా అవి అన్నీ డ్రై అయిపోయినాయి ఇవన్నీ కూడా చూస్తే. అయితే దాని టైం వచ్చినప్పుడు అది తిరిగి చిగురించింది. అవతల వాళ్ళ అపార్ట్మెంట్స్ అన్నీ కనపడేటివి, ఇప్పుడు ఏది కనపడదు చూడండి. అంతా ఆకులు తిరిగి చిగురించినాయి. ఇదే వసంత ఋతువు, ఇదే లెంట్ సీజను. చనిపోయి తిరిగే బతకడం, జన్మించడమే మరి మన యేసయ్య మనకు విత్తనంగా నాటబడి భూమిలో 3 రోజులు ఉండి తిరిగి పునరుత్థానుడైన నా తండ్రి మనకు మార్గదర్శకంగా చూపించడము. అది నేచర్గా చూస్తే కూడా మనము కళ్ళారా చూస్తున్నాము ఈ వసంతకాలం. మా చెల్లి చూడండి ఎంత హ్యాపీగా ఉందో. రోజు మందార పూలు మరి అన్నీ చిగురిస్తున్నాయి. మళ్ళీ మనం కూడా కేర్ తీసుకోవాలి. అలాగే మన తప్పులను అన్నీ కూడా మనం దేవుని ఎదుట ఒప్పుకొని మనం ఎండిపోయిన జీవితాలను తిరిగి ఆయన వద్దకు వస్తే చిగురింపజేస్తాడని. ఇది బేసిల్, మరి సబ్జా వీడికి వస్తేనే మంచి సువాసన. మ్యాంగో అన్నీ. చిన్న తోట చిక్కుడు వస్తుంది. చిక్కుడు గింజలు కూడా అది నేను వేసాను, అత్తయ్య ఈశ్వరత ఇస్తే కూడా వేసా. అన్నీ ఆకులు అన్నీ. ఇంకా మల్లెని గురించి రోజు మీకు చెప్తున్న పప్పాయి కూడా కాసేలాగా ఉండేది. ఇంతలోనే దానిమ్మ గింజలు వేస్తే దానిమ్మ చెట్టు వస్తుంది, పప్పాయి వస్తుంది, నేరేడు వస్తుంది. అన్నీ ఏం వేసినా కూడా నా స్టూడెంట్ చిల్లునే వింటూ ఉందండి. ఇది మళ్ళీ ఇదొక చోట ప్రతి గార్డెన్. ఇది బ్రోకెన్ హార్ట్ అప్పుడు ఫ్రేమ్ ఇచ్చింది, అది కూడా చక్కగా జీవింపజేస్తూ ఉంది. మరి ఇవన్నీ బేసిల్వి సీడ్స్. మరి అసలైంది చెప్పాలి కదా, తోటకి మహారాణి మల్లె పువ్వు. అలాగా ఏమి అన్నీ కూడా. మరి మా కాకర చూపాలి కదా అన్నిటిపైకి. కాకర ఎక్కడెక్కడ కాసినాయి, ఇక్కడ కాసింది, మరి ఆ మూలకు కూడా కాసింది పైన. ఇవన్నీ కూడా వాటి పని అవి తీగలు అయ్యే అల్లుకొని వెళ్ళిపోతున్నాయి. ఎంత ఆధారం ఉండాలే కానీ లతలాగా అల్లుకొని పోతున్నాయి. ఇక సెకండ్ క్రాప్ అగైన్ కాకరకాయలు ఫస్ట్ కాసినాయి లాస్ట్ మంత్, ఇప్పుడు మళ్ళీ కాస్తున్నాయి. కరివేపాకు ఇది 2 వీక్స్లో వచ్చేసింది చిగురంతా. ఇది ఎండుమిర్చి తీయకుండానే ఇది అట్లనే ఉండని అని చెట్టుకు అంతా అదే కాపలా కాస్తూ ఉంది. ప్రోటీన్స్ ఇవి పులిచింతాకు మా అమ్మకు కూడా ఇచ్చాము. మరి రాముల మా అమ్మ వేసుకుంటే ఇవి లక్కీ ప్లాంట్స్ కూడా అంటారు వీటిని. ఇవి కూడా అంతా హెల్త్కి మంచిదే. అన్నీ బుజ్జి ప్రతి గార్డెన్ అంతే, చాలా ఎక్కువ వద్దు. నేరేడు. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. వీటికి కూడా మళ్ళీ నీళ్ళన్నీ వేసి కడుగుతూ ఉంటాను, స్నానం చేయిస్తా వీటికి.